సెకండ్ వైఫ్ ఈయన నా దగ్గర ఫస్ట్ పెళ్ళి డివోర్స్ అయింది అని చెప్పారు, కానీ అది రాలేదు. ఓకే, అండ్ అలా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు నాకు 1 crore alimony కావాలి. అండ్ ఏదైతే రిలేషన్ మా మధ్యలో ఉందో దాన్ని రేప్గా మీరు చూడాలి. ఎందుకనంటే నాకు ఈ ఫ్యాక్ట్స్ ఏం తెలీదు, ఆయన ఫ్రాడ్ అని నాకు తెలీదు. నా దగ్గర అన్ని ఫ్యాక్ట్స్ దాచి ఉంచి పెళ్లి చేసుకున్నారు. సో లోవర్ కోర్ట్ ఏం చేసింది అని అంటే దాన్ని రేప్గా కన్సిడర్ చేయలేదు, నలిటీ అనేది ఇవ్వలేదు. అండ్ ఒకవేళ 1 crore alimony కూడా నాట్ మెయింటైనబుల్ అనింది. దానికి ఈవిడ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఏమనింది అని అంటే అతను నీకు అబద్ధం చెప్పాడు కాబట్టి దాన్ని రేప్గా కన్సిడర్ చేస్తాము, 1 crore alimony అనేది మెయింటైనబుల్ కాదు, ఎందుకంటే మీరు సెకండ్ వైఫ్గా రారు, ఎందుకంటే ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి మీకు డివోర్స్, ఆయనకి ఇంకా డివోర్స్ అవ్వలేదు కాబట్టి మీ పెళ్ళి అనేది మెయింటైనబుల్ కాదు అని పెళ్ళిని రద్దు చేసింది సార్, నలిటీ అనే డివోర్స్. బట్ దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆయనని కన్విక్ట్ చేసింది రేప్కి, బట్ alimony ఇవ్వలేదు.